ನಮಸ್ಕಾರ. ಬನ್ನಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. హాయ్. హాయ్. మీకు తెలుగు రాదా? కొంచెం బరతే కొంచెం బరలా. నో ప్రాబ్లం, మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం అవుతుందంటే ఫస్ట్ లుక్ లోనే మనం లవ్ లో పడతాం. ఇప్పుడు పడతాం అంటే ఫస్ట్ లుక్ లోనే పడతాం. ఒక్క నిమిషం. ఓకే. Hey, 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 chill. Dummy pistol. ಡಮ್ಮಿನಾ? చూడు, ನನಗೆ ಗನ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಭಯ. గన్ అంటే అసలు చాలా భయం. సరే అయితే నేను వెళ్ళొస్తాను, నాకు అర్జెంట్ పని ఉంది. బాయ్. ఎస్, స్వయంవద కాదు. ఎస్, షీస్ ప్రియంవద. ఎస్ ఎస్. ఉన్నப்பா ஸ்டில்ல முதல்ல சீன் செப்பனே முந்தோ சீன் செப்பனே ஸ்டில்ல ஸ்டில்லுப்பா. இப்போ சீன் அண்ணாக்கா, இப்போ நீ ரெண்டு பேரு என்ன ஒரு பெய்யனாக்கா ஆத்மா. ఓకే. ఆత్మ ఇరికిన మాదిరి నీ రెండు పేరు భ్రమలో ఉండవాలి. ఓకే. పురించదా? ఓకే ఓకే. ఓ కోడేడ్రా డైలాగ్ చెప్పినావా? చెప్పారు చెప్పినాడా? పురించదా? ఓకే ఓకే ఓకే. నల్లా సేంగా ఆల్ ది బెస్ట్. నీ వాడి కెమెరా యాక్షన్. మొదటిసారి నేను చూసినప్పుడు నా ఆత్మలా కనిపించావు, ఇప్పుడు నా అంతరాత్మలా మారిపోయావు. నువ్వు నా తోడుంటే ఏ ఆత్మ మనల్ని విడదీయలేదు. ఎందుకంటే మంది ప్రేమ కథ కాదు, రెండు ఆత్మల కలయిక. ఏమప్పా నేనేం చెప్పినాను మీకే? మీ రెండు పేరు ఆత్మ ఇరికిన మాదిరి భ్రమలోదా ఉండవలే. మీద ఆత్మ మాదిరి యాక్సేస్తున్నా ఎప్పుడు అప్పుడు కాదే. అర్థమైందా? నెల చేయవలే, మీరు అందంగా చేయవలే. అప్ప ఆడియన్స్ అందరూ డమ్మా 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 క్లాప్ కొట్టవలే. సమజైందా? అమ్మో నాకు ఇందు వచ్చింది. నీ వాడి కెమెరా యాక్షన్. మొదటిసారి నేను చూసినప్పుడు నా అంతరాత్మలా కనిపించావు, ఇప్పుడు నాలాగే మారిపోయావు. నువ్వు నా తోడుంటే ఏ శక్తి మనల్ని విడదీయలేదు. ఎందుకంటే మంది ప్రేమ కథ కాదు, ఆత్మకథ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏమప్పా ఏం చేస్తుండారా? లవ్ అన్నాక దొర వచ్చిన మాదిరి గోక్కుంటుండమా లవ్? అదేనా లవ్? సారీ సార్, ఇది 1918 2019. அந்த సీన్ ఎప్పుడు ఇరుకున్నా సెల్ఫా హగ్ హగ్. నేను రెడీ. ఎక్కడ కాదే రూమ్ లో హగ్ అన్న ఎప్పుడు తిరుమా నేను చూపిస్తాను. చూడమా నీ వాడి ఇది హగ్గన్న. హగ్ ఇంత రొమాన్స్ ఆడియన్స్ స్టూడెంట్స్ ఓల్డ్ ఆడియన్స్ కూడా టమా 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 థియేటర్ కి రావాలా? మనకి కాసులు బాగా రావాలా? బాగా చేయండి. నీ వాడి లంచ్ బ్రేక్ ముందే ఈ సీన్ తీయాలా? కెమెరా అంతా రెడీనా? కెమెరా యాక్షన్. హాయ్. డైరెక్టర్ గారు ఒక సాంగ్ పంపారు, చాలా బాగుంది, అసలు సూపర్ ఉంది. ఓ, ఇది చెప్పడానికి నా వచ్చావు? ఐ లవ్ యూ ప్రియంవద. బట్ ఐ లవ్ మై కెరీర్. ప్రియంవద, అది ప్లీజ్ సుబ్బు, ఈ ఫోకస్ ఎంత నీ కెరీర్ మీద పెట్టు. ఓకే? హలో సార్. సుబ్బు గారు, రేపు ఉదయం మిమ్మల్ని ప్రియంవదని డైరెక్టర్ గారు కలమన్నారండి. ఓకే సార్, రేపు మార్నింగ్. ఓకే ఓకే, ఉంటా. இப்போ லிப் லாக் சீன் అది ఎంత మాదిరి ఉండాలంటే మలై అదేనప్పా సినుకు నేలను తాకినట్టే అలా సముద్రంలో కలిసినట్టే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే
ఐలాక్తో మొదలైన ప్రేమకు పరాకాష్ట ఇన్ ద లిప్ లాక్. పురించిదా? యా. కరణ్ కెమెరా హీరోకి జూమ్ చేయి. యాక్షన్. ఏమైందిరా? కలొచ్చింది. ఒరే సుబ్బు, స్వయం వదది ఓ నెగిటివ్. అది నిన్ను చచ్చినా వదిలిపెట్టదు. అందుకే నిన్ను కాటి పాప పెదరామయ్య దగ్గర తీసుకెళ్దామని డిసైడ్ అయ్యా. ఒరే సుబ్బు, కన్యకు అన్యాయం చేస్తే అది కామ పిశాచై నీ చుట్టూ తిరుగుతూ ఉంటది. కాబట్టి నా మాట విను, మంత్రుడి దగ్గరికి వెళ్దాం పద. ఏంటండి మీరు కూడా బుద్ధి లేకుండా వాడికి లేనిపోనివని కల్పిస్తారు? నువ్వు ఉండవే. మీరుండండి. ఈ సినిమా కంప్లీట్ అయ్యేదాకా నేను ఎక్కడికి రాను. రేపు సేతులింగం నన్ను ప్రియమదని ఆఫీస్కి రమ్మన్నాడు. చూడు సుపత్ర, సుబ్బరాయుడు, ఈ రోజుల్లో అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేసే కొడుకుంటాడంటే నేను అస్సలు నమ్మను. మా నాన్న మీద గౌరవంతో, అంటే మా నాన్న పేరు సుబ్బారాయుడు, అదే పేరు నీకు పెట్టుకున్నాను. దానికి నేనెంతో గర్విస్తున్నాను. కానీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, నాయనా, నీకున్న సినిమా పిచ్చి. మనకు సినిమాలు అచ్చిరావు. మీ తాతగారు, అంటే మా నాన్నగారు సుబ్బారాయుడు, మద్రాస్ వెళ్ళి ఎన్టీఆర్ అని, ఏఎన్ఆర్ అని, హరినాథ్ అని, కృష్ణని, శోభన్ బాబు అని తమిళనాడు మొత్తం తిరిగి 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 క్యాష్ అంతా పోగొట్టుకున్నాడు. ఉన్న 5 ఎకరాలు కూడా పోగొట్టుకున్నాడు. చివరికి డబ్బా రేకుల సావిట్లో సెటిల్ అయ్యాడు. అప్పటి నుంచి మీ తాతగారిని, అంటే మా నాన్నగారిని ఒరే డబ్బా రేకుల సుబ్బారాయుడు అని పిలిచేవాళ్ళయ్యా. ఎంత షేమ్ థింగు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ రాజ్యం ఎలాగోలాగో పాలు పెరుగు అమ్మి నన్ను బీకాం వరకు చదివించబట్టి మేము నిలదొక్కగలిగాం. నేను చెప్పొచ్చేదేంటంటే, నీ జీవితం కూడా మా నాన్న జీవితం లాగా అవకూడదని నాన్న. నేనేమో విక్రమ్ బినామీని, మీ అమ్మగారేమో హౌస్ వైఫ్, నువ్వేమో ఒకగానొక కొడుకువి. నానా, నా మాట వినరా? సినిమా హీరో కావాలంటే చాలా డబ్బులు కావాలి. పైగా మన ఫ్యామిలీస్ కి సెట్ అవ్వదు కూడా. అసలే మీ నాన్న ఇన్కమ్ గ్యారంటీ లేని బినామీ. అరే, నువ్వెన్ని వేషాలైనా వెయ్యి, కానీ డబ్బా రేకుల సుబ్బారాయుడు అని ట్యాగ్ మాత్రం తగిలించుకోకు నాయనా. హలో. నాన్న ఫోన్ వచ్చింది, ఒకసారి అర్జెంటుగా వెళ్ళాలి. హాయ్ హాయ్. ఏదో మ్యాచ్ వచ్చిందంటే కదా. పెళ్లి సంగతి ఏంటో గాని డాడ్ అయితే ఒకటి బాగా ఫిక్స్ అయ్యారు. ఓ, మనం డిసిషన్ తీసుకున్నావా? ఫోటోలు తిరిగేయడమే పనిలా పెట్టుకున్నా. అదేంటే తప్పు కదా. చూద్దాం, రోజా, నెల, సంవత్సరమా. నీకు నచ్చాలంటే హై స్టాండర్డ్స్ ఉండాలేమో. ఓ, హై స్టాండర్డ్స్ అంటే గుర్తొచ్చింది. నిన్న నేను ఒక అతనికి ప్రపోజ్ చేశాను. అతను రిజెక్ట్ చేశాడు. నేను అతన్ని 2 వీక్స్ నుంచి ఫాలో అవుతున్నాను. హాయ్, ఐఎమ్ ప్రయాగ మార్టిన్. ఐవ్ బీన్ ఫాలోయింగ్ యూ సిన్స్ 2 వీక్స్. హాయ్, ఐఎమ్ సుబ్బు. నేను మిమ్మల్ని 2 సెకండ్స్ కూడా చూడలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. పైకి చూసి నా కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పు. పైకి చూసినా కిందికి చూసినా నా ఒపీనియన్ మారదు. సారీ. బట్ ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కానీ నాకు నచ్చిన అమ్మాయిని. హీరోయిన్ లా ఉండాలా? పని మనిషిలా ఉండాలి, రిచ్ గా. ఆమె రిచ్ కిడ్ టూ. నేను పూర్ ఫెలోని. నేను సెలబ్రిటీని. హే, చెప్తే అర్థం అవదా? నేను బినామీ కొడుకుని. హే, విషయం సూటుగా చెప్పు. ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఎవడేవాడు? యువర్ డాడ్స్ బినామీ సన్. మా డాడ్ బినామీ కొడుకా? ఓ, వాడా? చూద్దాం వాడి స్టాండర్డ్స్ ఎంత వరకు ఉన్నాయో. సార్,
ఎంత పొద్దుటే మీరు ఫోన్ చేయటం ఏంటి సార్? ఇది నిజమా? తెల్లారగట్ట వచ్చిన కళ సార్? కల కాదయ్యా, నిజమే. ఇదిగో చూడు, మా స్వయంవదతో మీ అబ్బాయి సుబ్బారాయుడు పెళ్లి జరిపించాలి. సార్ ఇది నిజంగా కలే సార్? లేకపోతే మీరెక్కడా నేనెక్కడా సార్? ఏమంటావు? నేను మీ బినామీ, మీరు నా ఓనర్. ఇదిగో అదే కదా నీ క్వాలిఫికేషన్. సరే, ఇంతకీ మీ అబ్బాయి బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పు. బి పాజిటివ్ సార్. బి పాజిటివ్ ని ఓ నెగటివ్ తో కలపాలి. అది మనం చేయాల్సిన పని. సరే, ఎల్లుండి మా స్వయంవద పుట్టినరోజు, మీ అబ్బాయిని మా ఇంటికి పంపించు. అలాగే సార్, పంపిస్తాను సార్, పంపిస్తాను. మైథిలి నా ప్రేయసి, నా పెళ్ళావా మైథిలి, నా ప్రేయసి, నా భార్య సౌభాగ్యవతి. చెప్పండి మైథిలి, నువ్వు బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించిన పూజా ఫలమో, నేను తెల్లవారుజామున విన్న దేవుడి పాఠమహిమో మన రాత గిర్రును తిరిగింది. ఈ బినామీ సునామీ కాబోతున్నాడు. అంటే అంటే అంటావేంటే? మైథిలి నా ప్రేయసి, నా భార్య సౌభాగ్యవతి, విక్రమ్ రెడ్డి తన ఏకైక కుమార్తె స్వయంవదను మన అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించాలని డిసైడ్ అయిపోయాడు. వాడు డిసైడ్ అయ్యాడంటే సూసైడ్ అయినా ఆగడే. శుభమా అనకుండా సూసైడ్ అంటారేంటండి? ఈ విపరీత సంతోష శుభముహూర్తంలో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి హార్లిక్స్ ప్లస్ బూస్ట్ ప్లస్ కాంప్లాన్ ప్లస్ కలిపి వెంటనే పట్టుకొచ్చాయి. మైథిలి నా ప్రేయసి, నా భార్య సౌభాగ్యవతి, వాడేం చేస్తున్నాడో ఈ టైంలో చూసేస్తా. రాయ్ సుబ్బు, రాయ్ సుబ్బు, డైరెక్ట్ గా విషయానికి వస్తా రా. మా బాస్ విక్రమ్ రెడ్డి తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తారన్నాడు. డిసైడెడ్. అది బెటర్. అమ్మాయి ఫోటో రెడ్డి విక్రమ్.com లో చూడు. చూడు. సరే, చూస్తూ ఉండు. చెప్పరా. అరే మా నాన్న నా కోసం సంబంధం చూశాడు రా. అదే అమ్మాయి మా నాన్న వాళ్ళ బాస్ విక్రమ్ రెడ్డి కూతురంట. అవునా? ఒకసారి ఆ అమ్మాయి డేటా బయోడేటా స్కాన్ చేసి అర్జెంట్ గా ఇంటికి వచ్చాయి. ఓకేరా, బాయ్. బాయ్. బినామీ కొడుకు కాదు తెలియాలంటే డాడీని అడగాల్సిందే. తన దగ్గర క్లారిటీ తీసుకుందాం. హలో డాడ్. హాయ్ బేబీ. హాయ్. హలో అంకుల్. హాయ్ ప్రయాగ. హౌ ఆర్ యు? ఫైన్. హౌ వాస్ యువర్ షాపింగ్? ఇట్ వాస్ గ్రేట్. ఓకే. అంకుల్, అప్పుడేదో అన్నారు, దీనికి పెళ్లి వరుడు అని. అండమే కాదమ్మా, చూశాను కూడా. హా. ఏంటి నువ్వు చూస్తావా? హ్యావ్ ఎ లుక్. హే, అతనే అతనే. He's the same guy. Oh yeah, yes. Yeah, okay, done. Thanks dad. Coincidence. అయ్యో, అమ్మాయి గారికి ఇతనా? అవునే, వాళ్ళ నాన్న నా స్థిరాస్తి కాపాడాడు, వీడు నా చెరాస్తిని కాపాడతాడు. చరాస్తి కాదు, చెంచల. చూడు, పని మనిషివి పని మనిషిలా పడుండు. అమ్మాయికి తల్లిలా బిహేవ్ చేయకు. గెట్ అవుట్.